రవి, పూరి జగన్నాథ్ కి టెస్ట్ చేసేందుకు సిట్ ఆఫీస్ కి ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఒక సర్జన్ చేరుకున్నారు. పూరి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది వీళ్ళు నిర్ధారించున్నారు. బ్లడ్ శాంపిల్ కూడా సేకరించేందుకు వాళ్ళు రెడీ అవుతున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అక్కడికి చేరుకున్నారు. సిట్ ఆఫీస్ కి చేరుకున్న ఉస్మానియా ఆసుపత్రి మెడికల్ సర్జన్ పూరి జగన్నాథ్ ని పరీక్షించబోతున్నారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం ఈ పరీక్షల ద్వారా తేలబోతోంది. కేవలం పూరి మాత్రమే కాదు, ఎవరెవరైతే సిట్ ఆఫీస్కి ఇన్వెస్టిగేషన్ విచారణ కోసం వస్తారో వాళ్ళందరి దగ్గర కూడా ఇదే విధంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారా అనేది ఇప్పుడు మళ్ళీ మరొక హాట్ టాపిక్గా మారబోతోంది. అయితే ఇప్పటికే కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ ఎవరైతే ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు మేము ఎటువంటి తప్పు చేయలేదు, కావాలంటే బ్లడ్ శాంపిల్స్ కూడా ఇస్తామని కొంతమంది ప్రకటించారు. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేస్తారా అనేది ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్గా మనకి కనిపిస్తోంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి మెడికల్ సర్జన్ కూడా వెళ్లారు. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పరీక్షల్లో నిర్ధారణ అవుతుంది. దీనికి సంబంధించి బ్లడ్ శాంపిల్ సేకరించేందుకు వాళ్ళు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే పూరి జగన్నాథ్ తనకు డ్రగ్స్తో ఎటువంటి సంబంధం లేదు, కెల్విన్ కేవలం ఒక ఈవెంట్ మేనేజర్గానే తెలుసు, ఈవెంట్ కోసమే అతనితో ఆర్థిక లావాదేవీలు జరిపాను అని ఇప్పటివరకు సిట్ అధికారులకు ఆయన ఇచ్చిన సమాధానం. మరి ఇప్పుడు బ్లడ్ శాంపిల్ సేకరించిన తర్వాత పూరి జగన్నాథ్ నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది. ఇందుకు సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అలాగే ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఒక మెడికల్ సర్జన్ సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. 5 గంటలకే పూరి విచారణ ముగుస్తుందనుకున్నారు, కానీ ఇది 8 గంటల వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా సుదీర్ఘంగా పూరిని సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మొదట పూరి బ్యాక్గ్రౌండ్ గురించి, పూరి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫిల్మ్ కెరియర్ గురించి, ఆ తర్వాత ఈ కెల్విన్తో సంబంధాలు కేవలం పూరికి మాత్రమే, కెల్విన్ ఫ్రెండా లేకపోతే పూరి ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కెల్విన్ పరిచయం ఉందా, పూరి కేవలం కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే సప్లై కూడా చేశారా, ఇటువంటి అనేక వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. అయితే కెల్విన్ తనకు కేవలం ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా మాత్రమే తెలుసు అని పూరి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈవెంట్ ఆర్గనైజర్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగిన విషయాలు కూడా సిట్ అధికారులు అడిగారు. అయితే దానికి కూడా ఒక ఈవెంట్ చేసినందుకు నేను కెల్విన్కి డబ్బులు పంపించాను అని పూరి సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. కేవలం ఎవరినైతే సెలబ్రిటీల్ని ఈ వారం 10 రోజుల పాటు విచారణకు పిలుస్తారో వీళ్ళందరినీ విచారించి కేవలం వదిలేస్తారో అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఫస్ట్ డే పూరి జగన్నాథ్ ని మొట్టమొదటిగా ఇంట్రాగేట్ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఒక మెడికల్ సర్జన్ ఇప్పుడు సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. పూరి జగన్నాథ్ను పరీక్షించేందుకు, ఆయన బ్లడ్ శాంపిల్ సేకరించేందుకు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇది కేవలం పూరితోనే ఆగుతుందా లేకపోతే రేపటి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ పరీక్ష జరగబోతుందా? ఎవరు ఊహించనిది ఉస్మానియా మెడికల్ సర్జన్ పిలిపించారనేది. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేస్తారా లేదా అన్నది పక్కకు పెడితే పూరి జగన్నాథ్ దగ్గరికి ఆయన విచారించినటువంటి సిట్ ఆఫీస్ లోకి డైరెక్ట్ గా ఒక ఉస్మానియా మెడికల్ సర్జన్ ని పంపివ్వాలంటూ ఏకంగా సిట్ కి సంబంధించిన ఉన్నతాధికారి ఉస్మానియా మెడికల్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి రఫీని కోరడంతో ఆయన ఒక అధికారిని తన స్కిట్ తో, అంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఒక స్కిట్ తో ప్రస్తుతం సిట్ కార్యాలయంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ సహకరిస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పటివరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రికార్డ్ చేసింది. కానీ ఇప్పుడు ఒక మెడికల్ సర్జన్ లోపలికి పంపించారంటే ఖచ్చితంగా ఇంకా అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా అనే ఒక ఫైనల్ క్లారిటీకి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మెడికల్ సర్జన్ ని పంపించారు. మెడికల్ సర్జన్ లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడు, నిజంగానే పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకున్నాడు లేదా, ఒక మనిషికి డ్రగ్స్ తీసుకున్నాడు లేదు అనేది ఐడెంటిఫై చేయాలంటే 3 నెలల లోపు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. బ్లడ్ శాంపిల్ తీసి పరీక్షకు పంపిస్తే 3 నెలల వరకు కూడా ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది. ఉస్మానియా మెడికల్ సర్జన్ వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో పూరి జగన్నాథ్ బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న ఒక క్లారిటీ కోసమే ఉస్మానియా మెడికల్ సర్జన్ పిలిపించారైతే చెప్తారు. ఒక గంట సేపట్లో మెడికల్ సర్జన్ మళ్ళీ తిరిగి వస్తాడు. ఆ తర్వాత పూర్తి విషయాలు చెప్తాం, ఎందుకు పిలిచారు, నిజంగానే డ్రగ్ టెస్ట్ చేశారా లేదా అన్నది మాత్రం కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ
మెడికల్ సర్జన్ మాత్రం లోపలికి వెళ్ళాడు. ప్రస్తుతం ఆయన సిట్ ఆఫీస్ లోనే ఉన్నాడు. ఎస్, కానీ విజయ్, ఒకవేళ బ్లడ్ శాంపుల్ తీసుకున్నా దాని రిపోర్ట్ అంత త్వరగా వచ్చే అవకాశాలు అయితే లేవు కదా? బ్లడ్ శాంపిల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అతను డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అదంతా కూడా 3 నెలల సమయంలోపు, అంటే 3 నెలల క్రితం పూరి జగన్నాథ్ డ్రగ్ తీసుకొని ఉంటే తెలియదు, కానీ 3 నెలల లోపు, అంటే రీసెంట్ గా ఈ 90 రోజుల్లో ఆయన డ్రగ్ తీసుకుంటే ఆ టెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా 1 గంట సేపట్లోనే రిజల్ట్ వస్తుంది డ్రగ్ ఉందా లేదా అనేది. అది ఇక్కడ చేస్తారా లేకపోతే ఉస్మానియా మెడికల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపితే మాత్రం 2-3 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ ఇమీడియట్ గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్రైమరీగా కొన్ని టెస్ట్ అయితే ఉంటాయని చెప్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. విజయ్, ఇంతకు ముందు సిట్ అధికారులు చెప్పారు ఇది కేవలం విచారణ మాత్రమే, వాళ్ళందరినీ విఐపీలుగానే ట్రీట్ చేస్తాం, విచారించి పంపించి తర్వాత తదుపరి చర్యలు ఉంటాయన్నారు. కానీ ఇప్పుడు విచారణ 5 గంటల నుంచి 8 గంటలకి ఇంకా పొడిగించారు. ఇప్పుడేమో శాంపిల్స్ తీసుకోవడానికి ఒక మెడికల్ సర్జన్ కూడా వచ్చారు. అంటే ఇవన్నీ దేనికి సంకేతాలు? అంటే నిజంగానే అనుమానిస్తున్నారా పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారని? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో మనం పొద్దున కొంతమంది డాక్టర్లు వచ్చారు అనుకున్నాం, అది కేవలం ఊహాగానాలుగానే ఉన్నాయి. ప్రతి కార్యాలయంలో ఎవరు లేరు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటున్నారు. సాయంత్రం గడిచే కొద్దీ ఇటువంటి కొంతమంది అధికారులు వస్తున్నారంటే ఇంకా ఫైనల్ క్లారిటీ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఏ క్లియర్ కట్ గా ఎవిడెన్స్ చెప్పలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూరి జగన్నాథ్ అనేక విషయాలు ఒప్పుకోలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో భాగంగానే ఈ పూరి జగన్నాథ్ కి మెడికల్ టెస్ట్ చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఒపీనియన్ కోసం మెడికల్ సర్జన్ పిలిపించారు. ఇదంతా చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ లో ఆయన సహకరించాలా లేదా అని అనుమానం కూడా కలుగుతుంది. కెల్విన్ పాత్ర మాత్రమే చెప్పాడు, డ్రగ్ తీసుకుంటున్నారా లేదా అన్న దానికి సరైన సమాధానం చెప్పలేదు. దాన్ని వెరిఫై చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఆయన బ్లడ్ టెస్ట్ చేయడం. ఆ మెడికల్ టెస్ట్ చేస్తేనే ఆయన డ్రగ్ తీసుకున్నాడా లేదా అనే విషయం బయటపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అతనికి టెస్ట్ చేసిన తర్వాత మిగతా. కానీ విజయ్, కొన్ని సందర్భాల్లో ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు కూడా ఇలాంటి పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత హెల్త్ కండిషన్ బట్టి తదుపరి ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి పూరి విషయంలో జరుగుతున్నది ఏంటి? అంటే అనుమానించి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా ఉందనుకోవాలా సీరియస్ ఇష్యూ దీంట్లో? ఇది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇన్వెస్టిగేషన్ మేము విఐపీ లాగా ట్రీట్మెంట్ చేస్తాం, నార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసి పంపిస్తామని చెప్పి నిన్న మాట్లాడినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అనేక కోణాల్లో విచారిస్తుంది, అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఎవిడెన్స్ సేకరించారు, ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ లేదంటే ఖచ్చితంగా పూరి జగన్నాథ్ డ్రగ్ తీసుకున్నాడా లేదా, తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నాడు, లాస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నాడు, ఇవన్నీ బయట పెడితే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉపయోగపడుతుందన్న అనుమానం కలుగుతుంది. ఒకవేళ అరెస్ట్ విషయానికి వస్తే మాత్రం డ్రగ్ తీసుకుంటేనే అరెస్ట్ చేస్తారా లేదన్న దానిపైన కూడా ఎక్సైజ్ దగ్గర సమాధానం లేదు. ఆయన 1-2 సార్లుగా, అంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు డ్రగ్ తీసుకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఉంది. అది రుజువు కావాల్సిన అవసరం ఉంది. రుజువు కావాలంటే ఈ టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ వచ్చినాకనే వాళ్ళు తదుపరి చర్యలకు తీసుకునేడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ గానైతే అటువంటి సిచ్యువేషన్ మెడికల్ సర్జన్ వెళ్ళాడు అంటేనే ఆయన ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ చేస్తాడన్న అనుమానం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పూరి జగన్నాథ్ విషయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఏదో ఒకటి జరగబోతున్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటనేది మాత్రం కొద్ది గంటల్లోనే, 1 గంట 2 గంటల్లో మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం. కానీ విజయ్, ముందు ఎవరెవరికైతే నోటీసులు పంపారో ఆ పంపినప్పుడు కూడా వీళ్ళందరినీ జస్ట్ విచారించి మేము వదిలేస్తాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అని చెప్పారు. బట్ ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇంట్రాగేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ తర్వాత వచ్చే వాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఎక్సైజ్ సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది కేవలం ఒక క్వశ్చనర్ తో కూడింది అని అందరూ అనుకున్నారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది నోటీసులు అందుకున్న ఎవరికి కూడా తెలియని పరిస్థితి. వాళ్ళ దగ్గర మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంత స్ట్రాంగ్ గా ఎవిడెన్సెస్ సంపాదించి నోటీసులు సర్వ్ చేసింది. వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి, ఎందుకంటే మనం చాలా వరకు చూసాం, నోటీస్ ఇచ్చిన తర్వాత అనేక మంది అనేక విషయాలుగా రెస్పాండ్ అయ్యారు. నవదీప్ లాంటి వ్యక్తులు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, తరుణ్ నాకు ఏ పాపం తెలియదు అనే రకంగా మాట్లాడారు. అప్పుడు కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వెనక్కి పోలేదు. మా దగ్గర సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంది, మేము డెఫినెట్ గా మేము అది ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా ఈ బ్లడ్ టెస్ట్ వరకు వెళ్ళిందంటే మాత్రం నిజం ఒప్పుకోకుంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేస్తారు అనేది పూరి జగన్నాథ్ విషయంలో అర్థమవుతుంది. అసలు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు స్టాండ్ బై ఉంటారా లేదా అని అనుమానంతో వీడియో చేయించారు. అయినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ మెడికల్ సర్జన్ పిలిపించి టెస్ట్ల కోసం పంపించారనేది తెలుస్తోంది. ఏదేమైనా మెడికల్ సర్జన్ వెళ్ళడం మాత్రం ఎంటైర్ పూరి జగన్నాథ్ మ్యాటర్ లో చాలా కొత్త విషయంగా చెప్పుకోవచ్చు. ఆ కోణంలో వెళ్తున్నారంటే ఇంకా సీరియస్ గానే పూరి జగన్నాథ్ విషయాన్ని తేల్చనున్నారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది మాత్రం స్పష్టంగా తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ విజయ్, పూరి జగన్నాథ్ సహకరించకపోవడం వల్లే ఈ టెస్టులు చేయాల్సి వస్తుందా లేకపోతే వాళ్ళ స్కెడ్యూల్లో ఇది కూడా ఉంది, అంటే ఇంట్రాగేషన్ తో పాటు ఈ టెస్ట్ చేయాలనేది కూడా ముందే డిసైడ్ అయ్యారా సిట్ అధికారులు?
ఇప్పుడు ఈ విషయంలో ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారా అని అడిగితే స్ట్రేట్ గా సమాధానం చెప్తే ఎప్పుడు తీసుకున్నారు, ఎన్నిసార్లు తీసుకున్నారు, గతంలో ఎన్నిసార్లు తీసుకునేవారు, ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ డినే చేస్తే ఈ పరిస్థితి వచ్చింది అనేది అర్థమవుతుంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తోంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్ప ఎవరూ లేరని మధ్యాహ్నం వరకు చెప్పారు. కానీ ఇప్పుడు ఉస్మానియా మెడికల్ ప్రొఫెసర్ రఫీకి ఫోన్ చేస్తే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, సిట్ కార్యాలయం నుంచి మాకు కాల్ వచ్చింది, మెడికల్ సర్జన్ కావాలి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ అనుమానాల నివృత్తి కోసం మేము పంపించామని కూడా ఉస్మానియా మెడికల్ ప్రొఫెసర్ కన్ఫర్మ్ చేశారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయించదలుచుకున్నారు. ఒకవేళ పూరి జగన్నాథ్ ఒప్పుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఆయన ఒప్పుకోలేదు కాబట్టి మెడికల్ టెస్ట్ వరకు వెళ్ళింది. మెడికల్ టెస్ట్ లో ప్రూవ్ అవుతుంది డ్రగ్స్ తీసుకున్నారా లేదని. అప్పుడు అతని పైన తదుపరి యాక్షన్ కి సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తుంది. యాక్షన్ తీసుకోవాలంటే చాలా ఎవిడెన్సెస్ ఉండాలి. అవన్నీ కూడా సిట్ దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్నటువంటి అంటే పూరి జగన్నాథ్ మీద సిట్ చేస్తున్నటువంటి ఆరోపణ అతను డ్రగ్స్ తీసుకోవడమే కాదు, డ్రగ్స్ సప్లై చేస్తాడు ఆయన గ్యాంగ్ కి అనేది. నిజంగా అది కూడా ఎస్టాబ్లిష్ అయింది అనేది కూడా దీనిపైన అనుమానం అయితే వస్తుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన చెప్పిన విషయాలంతా సిట్ అధికారులు విన్నారు. కానీ వాళ్ళ ఎవిడెన్స్ తో పోల్చుకున్నాక ఏం చేస్తారనేది తెలుస్తుంది. ఇప్పటికైతే మెడికల్ సర్జన్ బయటకు వస్తేనే టెస్ట్ చేశారా లేదా మిగతా విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ విజయ్, అది సిట్ ఆఫీస్ కి ఒక మెడికల్ సర్జన్ చేరుకున్నారు ఉస్మానియా హాస్పిటల్ నుంచి. పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని సర్జన్ నిర్ధారించబోతున్నారు. ఎక్సైజ్ కార్యాలయానికి రావాల్సిందిగా ఉస్మానియా హాస్పిటల్ కి ఒక ఫోన్ కాల్ వెళ్ళిందని అక్కడి నుంచి వచ్చిన ఒక వైద్యాధికారి చెప్తూ ఉన్నారు. పూరి జగన్నాథ్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోబోతున్నారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా తేలే సమయం దగ్గర పడింది.